దళితులను వ్యాపారవేత్తలను చేస్తాం. దళితులు లక్షాధికారులు కావాలని చెప్పి పోయిన సర్కార్ దళిత బంధు పథకం తీసుకొచ్చింది. కొంతమందికి ఆ పథకం కింద 10 లక్షల రూపాయలు కూడా అందినాయి. ఇంకొందరికి కూడా ఈ ఏడు దళిత బంధు వచ్చేది ఉండే. కాకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ముచ్చట తీస్తలేదని చెప్పి గిడేం చేసి రుజువురి. దళిత బంధు పథకం అమలు చేయాలి, ఆ పథకం కింద మాకు నిధులు మంజూరు చేయాలి అని చెప్పి దళిత బంధు పథకానికి ఎంపికై పైసలు రానోళ్ళు ఇట్లా ధర్నాకు దిగిర్రు. బీఆర్ఎస్ పార్టీ సర్కార్ దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 12 లక్షలు ఇస్తామని మాట ఇచ్చింది. కాకుంటే మొన్న పెట్టిన బడ్జెట్ల దళిత బంధు పథకం గురించి మాట్లాడకపోయే వరకు హుజురాబాద్ లో కొంతమంది దళిత బంధు రానోళ్ళు ఇట్లా నిరసన చేసిర్రు. చూసిర్రా వాళ్ళు ఎంత కోపంతోనున్నారో. సర్కార్ పెద్దలు ఏమన్నా వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నారా? మాకు ఇస్తాని ముందుగల హామీ ఇచ్చిర్రు కాబట్టే బరాబర్ మాకు దళిత బంధు పైసలు ఇయ్యాల్సిందేనని గట్టిగానే లడాయి చేసిర్రు. అయినా ఒక్క హుజురాబాద్లనే కాదు, రాష్ట్రంలో సానా ఊళ్ళలో కూడా దళిత బంధు రానోళ్ళు లడాయి గట్టిగా చేసేందుకు సిద్ధమవుతున్నారట. మరిగా ఈ పథకం మీద సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలే. Jai